థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఐఓ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, నిన్న మనం షేర్స్ అయితే కొనటం అమ్మటం జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ అయితే అమ్మటం కూడా అయిపోయిందండి. వెంటనే మనం ఎన్హెచ్పిసి షేర్స్ అయితే కొన్నామండి. అది వచ్చేసి లాస్లో చూపించిందండి. ఈరోజు ఒకవేళ ప్రాఫిట్లోకి వస్తే కనుక దాన్ని అమ్మటం జరుగుతుందండి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకుంటే కనుక నిన్న 468 రూపాయలతో అది లాస్లో అయితే అది క్లోజ్ అయిందండి. దాని ట్రాన్సాక్షన్ వచ్చేసి ఒకవేళ ఈరోజు ఏదైనా ప్రాఫిట్లో కనుక వస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని అయితే అమ్మటం జరుగుతుందండి. ఇప్పటికైతే లాస్లోనే ఉంది. మనకి ఈరోజు బ్యాలెన్స్ వచ్చేసి 2981 రూపాయలు అయితే మన బ్యాలెన్స్ ఉంది. దాంతో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు, కావాలంటే కొత్త షేర్లు కొనవచ్చు. మనం నిన్న హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి కేవలం ఒక హెరిటేజ్ ఫుడ్స్ నిన్న వరకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఒకసారి అయితే మనం చూద్దామండి. ఇక్కడ హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి మొత్తం 4963 రూపాయలు అయితే ప్రాఫిట్ ఉందండి. అది అంతకుముందు కూడా కేవలం నిన్న ఒక్కరోజే కాదు, నిన్న ఒక్కరోజు మాత్రం ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. ముందుగా మనం డేట్ని అయితే సెట్ చేసుకోవాలండి. డేట్ కేవలం నిన్న ఒక్కరోజు మాత్రమే సెట్ చేసుకుంటే అది నిన్నటి వరకే ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది మనకు చూపిస్తుందండి. డేట్ మార్చుకోవాలండి. నిన్న డేట్ అయితే మనం పెట్టుకోవాలండి. స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, నిన్న డేట్ మాత్రమే పెట్టుకోవాలండి. 20 అప్లై అని కొట్టుకోవాలండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూపిస్తుంది చూడండి. నిన్న ఒక్కరోజు మాత్రమే 3950 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ వచ్చిందండి. అందులో ఛార్జెస్ 80 రూపాయలు పడినాయండి. మొత్తం 4031 రూపాయలు, ఛార్జెస్ 80 రూపాయలు పోను 3950 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ వచ్చిందండి. ఈరోజైతే ఇంకా 468 రూపాయలు లాస్లో ఉంది. 8:30 టైము 11 గంటలకైతే నేను మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకున్నానండి. చూడండి, మొత్తం టోటల్ లాస్లోనే ఉన్నాయండి. అన్ని కంపెనీల షేర్లు లాస్లోనే ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ 145 పాయింట్లు అయితే డౌన్లో వెళ్ళిందండి. సెన్సెక్స్ కూడా 645 రూపాయలు 645 పాయింట్లు డౌన్లో చూపిస్తుందండి. సో మనం కొన్నటువంటి ఎన్హెచ్పిసి షేర్స్ మన పోర్ట్ఫోలియోలో కూడా లాస్లోకి వెళ్ళిపోయిందండి. 1416 రూపాయల లాస్లో చూపిస్తుందండి. కావున ఇప్పుడైతే ఈ షేర్స్ అయితే అమ్మటానికి లేదండి. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఏదైనా ప్రాఫిట్లోకి వస్తే అమ్ముకోవచ్చండి. లేదంటే అది రేపే అమ్మటం జరుగుతుందండి. రేపు ప్రాఫిట్లోకి వస్తే అమ్ముతామండి. లేదంటే కనుక ఎప్పుడు ప్రాఫిట్లోకి వస్తే అప్పుడు అమ్మటం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే 1400 లాస్లో అయితే చూపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది అయితే నా యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మీకు ఏదైనా డౌట్లు కనుక ఈ విషయంలో ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసినంతలో వాటిని క్లియర్ చేయడానికి చూస్తానండి. థ్యాంక్ యూ అండి.